ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కు బిగ్ షాక్ తగిలింది. అప్పుల వసూళ్లలో భాగంగా బండ్ల గణేష్ ఆయన కుటుంబానికి చెందిన జూబ్లీ హిల్స్లోని స్థిరాస్తిని వేలం ద్వారా విక్రయించింది యూనియన్ బ్యాంక్. బండ్ల గణేష్ ఆస్తుల వేలం కరెక్టేనంటూ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. వేలం ద్వారా చేసిన విక్రయాన్ని రద్దు చేసి సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ గతంలో రుణ వసూలు ట్రిబ్యునల్ డిఆర్టీ ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసింది హైకోర్టు. ఆస్తి వేలం వివాదంపై స్పందించారు. ఇప్పటికే బండ్ల గణేష్ తన ఆస్తిని బ్యాంకు వాళ్ళు అన్యాయంగా విక్రయించారంటూ ఆరోపిస్తున్నారు. అన్యాయంగా లోపాయికారి ఒప్పందంతో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు బ్యాంకు అధికారులు తన ఆస్తిని విక్రయించారంటున్నారు. ఆ అన్యాయాన్ని సవాల్ చేస్తూ 2022లోనే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించా అని, ఈ కేసులో డిఆర్టీలో నాకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చిందని, తాజాగా హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వెలువడింది అంటూ ఆయన చెప్తున్నారు. అయినప్పటికీ తనకి భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, సుప్రీంకోర్టును ఆశ్రయించి నిజాయితీగా నా హక్కులు ఆధారంగా న్యాయం సాధిస్తాననే నమ్మకం ఉంది అంటూ బండ్ల గణేష్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. చాలా కాలంగా ఈ ఇష్యూ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ బండ్ల గణేష్కి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక ఆస్తిని వేలం వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, అసలు ఏం జరిగింది? బండ్ల గణేష్కి అంటే జనరల్గా వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడ్యూసర్ టాలీవుడ్లో, బాగా ఆస్తులు ఉన్నాయి, ఆయనకి ఫార్మ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, చికెన్ బిజినెస్ ఉంది, చికెన్ ఎగ్స్ మొత్తం హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాలు నావే అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తికి సంబంధించి ఒక ఆస్తిని బ్యాంకు వేలం వేయడం ఏంటి? దాని గురించి ఆయన న్యాయ పోరాటం చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎస్ నందు, గతంలో కూడా బండ్ల గణేష్ యూనియన్ బ్యాంక్ నుంచి చాలా వరకు కూడా తను లోన్లు తెచ్చుకున్నట్టుగా ఇంతకు ముందు కూడా కోర్టులో ఈ కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఈ కేసు మీద గతంలో కూడా వాదోపవాదనలు కూడా జరిగాయి. ఎందుకంటే తను ఒక ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు నడుపుతున్న తన బిజినెస్ అన్ని కూడా బ్యాంక్ లో లోన్ తెచ్చుకొని ఆ లోన్ల ద్వారానే నడుపుతున్నట్టుగా కూడా పోలీసులు అప్పుడు గుర్తించారు, న్యాయస్థానం కూడా గుర్తించింది. అయినప్పటికీ కూడా తను ఈ వివాదం పైన మాత్రము తను స్పందించి కూడా బండ్ల గణేష్ ఒకటే చెప్పారు, ఎందుకంటే నా ఆస్తిని అన్యాయంగా విక్రయిస్తున్నారు అని చెప్పేసి, నా మీద కుట్ర జరుగుతోంది అని కూడా తను చెప్తున్నాడు. రాజకీయంగా నా మీద కుట్ర చేస్తున్నారు కాబట్టే బ్యాంకు వాళ్ళతోటి మొత్తం కూడా నా స్థిరాస్తిని అంతా కూడా వాళ్ళు జప్తు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు, ఇదంతా అన్యాయంగా కూడా చేస్తున్నారు అని చెప్పేసి బండ్ల గణేష్ ఆరోపణలు మాత్రమే ఇది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హైకోర్టు, ముఖ్యంగా హైకోర్టు అయితే ఇక్కడ బండ్ల గణేష్ కు బిగ్ షాక్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు సంబంధించి అలాగే బండ్ల గణేష్ కుటుంబానికి సంబంధించి కూడా స్థిరాస్తులన్నీ కూడా జప్తు చేస్తాము, వేలం వేస్తామని చెప్పేసి చెప్పడాన్ని ఇక్కడ హైకోర్టు అది కరెక్టే అని చెప్పి తీర్పునిచ్చింది. ఇక్కడ తీర్పునియ్యడాన్ని బండ్ల గణేష్ మాత్రం కొట్టిపడేస్తున్నారు. అది తప్పుగా కూడా తను చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కేసు కింద డాట్లో నాకు అనుకూలంగా కూడా తీర్పు వచ్చింది. 2022లోనే న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించాను. అప్పుడు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు హైకోర్టు మాత్రము నాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అనేది అది అన్యాయము అని చెప్పేసి ఒక పక్క బండ్ల గణేష్ అంటున్నాడు. కానీ ఇక్కడ హైకోర్టు విషయానికి వస్తే కోర్టు అన్ని కూడా దృష్టిలోకి తీసుకొని అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో అనేది కూడా అన్ని పూర్తిగా తన దగ్గర కోర్టుకి ఆధారాలు సమర్పించిన తర్వాతే కోర్టు ఏ తీర్పునైనా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బండ్ల గణేష్ విషయానికి వస్తే యూనియన్ బ్యాంకులో చాలా వరకు కూడా తను లోన్లు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఆ లోన్లు కట్టకపోవడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా మొత్తము తన స్థిరాస్తిని అంతా కూడా మొత్తం జప్తు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తూ రావడం అనేది అది హైకోర్టు ఖచ్చితంగా దీన్ని మేము ఆమోదిస్తాము అని చెప్పేసి హైకోర్టు కూడా సవాల్ చేయడం జరిగింది. ఇక్కడ బండ్ల గణేష్ ఇప్పటికీ చెప్తున్నారు, అయినప్పటికీ కూడా నాకు భారత న్యాయస్థానం పైన పూర్తి విశ్వాసం ఉంది, సుప్రీంకోర్టును కూడా నేను ఆశ్రయిస్తాను, నిజాయితీగా నా హక్కులను ఆధారంగా నేను నిలబెట్టుకుంటాను, న్యాయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇంకొకటి నాకు న్యాయస్థానాల మీద కూడా నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి మళ్ళీ పక్క హైకోర్టును దూషిస్తూనే న్యాయస్థానం అంటే నమ్మకం ఉంది అని కూడా చెప్తున్నాడు. మరి ఇప్పటి వరకు చాలా సినిమాలు ఆయన చేసినప్పటికీ, ఒక నిర్మాతగా చేసినప్పటికీ, ఒక ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ, ఆస్తులు ఇప్పటికీ తనకు చాలా ఉన్నాయి అన్నప్పటికీ తన వ్యాపారాలు కూడా బ్యాంకు లోన్ల ద్వారానే ఇదంతా కూడా తనకు సాధ్యమైంది అనేది యూనియన్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్న విధానము నందు. రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద
బండ్ల గణేష్ విషయం ఇప్పుడు చాలా పెద్ద గందరగోళానికి దారితీస్తోంది. బండ్ల గణేష్ ఏమో నేను న్యాయ పోరాటం చేయబోతున్నాను, హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదు అని చెప్తున్నా. అలాగే డెట్ రికవరీ ట్రిబ్యునల్ గతంలోనే తీర్పు ఇచ్చింది, అదే కరెక్ట్ తీర్పు అని కూడా చెప్తున్నారు. అసలు ఎక్కడ మొదలైంది వివాదం అంటే, బండ్ల గణేష్ కుటుంబానికి శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. పౌల్ట్రీ బిజినెస్ చాలా పెద్ద ఎత్తున ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అమ్మే ప్రతి గుడ్డు, ప్రతి చికెన్ కూడా ఆల్మోస్ట్ అక్కడి నుంచే వస్తుందని చెప్పి బండ్ల గణేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే దానికోసం బండ్ల గణేష్ లోన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తండ్రి కూడా వ్యక్తిగత హామీగా ఉన్నట్లుగా తెలుస్తోంది, పర్సనల్ గ్యారంటీగా. అయితే ఈ లోన్ని మళ్ళీ తిరిగి పే చేయకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ రికవరీ ప్రక్రియ కింద ఈ ప్రాపర్టీని సీజ్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నట్లే కనపడుతుంది, ఆక్షన్ వేస్తున్నట్లే కనపడుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సుమారుగా 500 గజాల నివాస స్థలం ఉందట. దాన్ని పెట్టి 2019లో అంతకుముందు వాళ్ళు లోన్ తీసుకున్నారు. 2019లో స్వాధీనం చేసుకుంది బ్యాంకు. ఆ తర్వాత 2022లో ఆస్తిని బహిరంగ వేలంలో 8.5 కోట్లకు విక్రయించింది కూడా. ఎప్పుడు 2022లోనే 2019లో బ్యాంకు స్వాధీనం చేసుకుంది. అంటే దానికంటే ముందే ఆయన లోన్ తీసుకున్నారు. 2022లో ఆస్తిని ఆక్షన్ వేసింది, బహిరంగ వేలం వేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళాడు. అక్కడ ఆస్తి వేలాన్ని రద్దు చేసింది ట్రిబ్యునల్. కొనుగోలుదారుడికి చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే ఆస్తిని తిరిగి బండ్ల గణేష్ కుటుంబానికి అప్పజెప్పండి అని కూడా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ హైకోర్టుకు వెళ్ళింది. తెలంగాణ హైకోర్టు డిఆర్టీ ఉత్తర్వులను రద్దు చేసింది. బ్యాంకు నిర్వహించిన వేలం చట్టబద్ధమేనంటూ చెప్పింది. కంపెనీపై దివాలా అంటే ఇన్సాల్వెన్సీ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ వ్యక్తిగత హామీదారుల ఆస్తులపై బ్యాంకు చర్యలు కొనసాగించవచ్చు అంటూ కూడా చెప్పింది. సో దానివల్ల జూబ్లీ హిల్స్ ఆస్తి వేలం చెల్లుబాటు అవుతుందంటూ కూడా చెప్పింది. మరోవైపు బ్యాంకు వాదన ప్రకారం ఎలా ఉంది, బండ్ల గణేష్ కుటుంబం సుమారుగా 82 కోట్ల వన్ టైం సెటిల్మెంట్ కూడా అంగీకరించిందంటూ చెప్తుంది. ఇప్పటికే వేలం ద్వారా వచ్చిన 8.5 కోట్లను ఆ సెటిల్మెంట్లో సర్దుబాటు చేసుకోవాలంటూ కూడా నిర్ణయించారు. అయితే తర్వాత మళ్ళీ డిఆర్టీని ఆశ్రయించారంటూ బ్యాంకు కోర్టుకు చెప్పడం కనిపిస్తుంది. అంటే మొత్తం 82 కోట్లకు డైరెక్ట్ సెటిల్మెంట్ కూడా చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. వన్ టైం సెటిల్మెంట్ అంటే వన్ టైం సెటిల్మెంట్ అమౌంట్ 82 కోట్లు ఉంది అంటే ఇంకా ఎక్కువ ఉండాలి. ఇంట్రెస్ట్లు ఇంకా ఎక్సెట్రా కలిపి మరింత భారీ ఎక్కువగా అమౌంట్ ఉండాలి. కట్టలేని నేపథ్యంలో సెటిల్మెంట్ చేసుకుంటాను వన్ టైం సెటిల్మెంట్ అంటూ బండ్ల గణేష్ అడిగారట. అయితే ఇప్పుడు ఈ ప్రాపర్టీని అమ్మితే 8.5 కోట్లు ఆ సెటిల్మెంట్లో సర్దుబాటు అవుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంది. బండ్ల గణేష్ దీనికి సంబంధించి చాలా తక్కువ ధరకు అమ్మేశారు, అది చాలా ఎక్కువ ధర ఉంటుంది ఇంకా అని చెప్తున్నారు. జనరల్గా ఓపెన్ ఆక్షన్లో కొన్నిసార్లు చాలా తక్కువ ధరకు వెళ్తూ ఉంటాయి. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో నేను సవాల్ చేస్తానని కూడా బండ్ల గణేష్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇది సింపుల్గా చెప్పాలంటే కొత్తగా తీసుకున్న లోన్కి సంబంధించి బ్యాంకు మోసం చేసిన కేసు ఇలాంటివేవి కాదు అంటూ తెలుస్తుంది. గతంలో రుణం అంటే లోన్ తీసుకున్నారు, దాన్ని రికవరీ చేసుకునే ప్రాసెస్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఈ ఆస్తి వేలాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, న్యాయమే అని చెప్పి. ఇప్పుడు బండ్ల గణేష్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారంటూ తెలుస్తుంది. సో తెలుగులో టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు బండ్ల గణేష్. ఈ మధ్య సినిమాలు తీయకపోయినప్పటికీ కూడా పెద్ద సినిమాలు తీశారు. గబ్బర్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సో అలాంటి సినిమాలు తీసి చాలా బాగా సంపాదించారు. వాటన్నిటితో పాటు పౌల్ట్రీ బిజినెస్ ఉంది, 100 కోట్లు విలువ చేస్తుందని. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ గుడ్డు తినాలన్నా, ఏ చికెన్ రేటు నిర్ణయించాలన్నా సరే చివరికి బండ్ల గణేష్దే మొత్తం అధికారం. గుడ్డు అయినా చికెన్ అయినా ఎంత రేటు ఉండాలి అనేది నిర్ణయించే అధికారం మాదే అని చెప్పి చాలా సందర్భాల్లో బండ్ల గణేష్ చెప్పారు. మరి అన్ని 100 కోట్ల ఆస్తులుండి ఇన్ని పెద్ద సినిమాలు తీసి ఇంత పెద్ద ప్రొడ్యూసర్గా పేరున్నటువంటి బండ్ల గణేష్ విషయంలో ఇలాంటి ఒక లోన్ తిరిగి పే చేయకపోవడం అనే ఒక ఇష్యూ నడుస్తుంది. ఈవెన్ ఇన్సాల్వెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇందులో. మొత్తం మీద ఇది చాలా పెద్ద చర్చకు దారితీసింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేస్తా అంటున్నారు. అంటే బిఫోర్ 2019 నుంచి ఇది రన్ అవుతుంది ఈ కేసు. డబ్బులు తీసుకుంది కూడా శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోసమే తీసుకున్నారంటూ తెలుస్తుంది. అంటే పౌల్ట్రీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం అయి ఉండొచ్చేమో. సో మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.